ఈ రోజు మనం వీరభద్ర స్వామి గుడి ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడుతున్నాం. మీ అందరికీ కూడా తెలిసి ఈరోజు మాస్ శానిటేషన్ అంటే ఈత పట్టబోతున్నాం. మరి ఈ కార్యక్రమం ఈ నెల 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా అందంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనము తర్వాత కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో స్వచ్ఛంద కార్పొరేషన్ మన డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసినట్టుగా మన దేశంలో ఉన్న ఈ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రోడ్లు వీధిలో ఎక్కడ చూసినా ఈ చెత్తాలు ప్లాస్టిక్లు వాళ్ళ రకరకాల ఆరోగ్య సమస్యలు రావడం, ఒక దూషితమైన వాతావరణం ఏర్పడడం కోసమే చాలా సంవత్సరాల నుంచి దాదాపు 10 సంవత్సరాల పైన అయిపోయి ప్రతి సంవత్సరం 2 అక్టోబర్ మన మాట్లాడడానికి దీనికి కొన్ని రోజుల ముందు నుంచి స్వచ్ఛత ఒక మిషన్ మోడ్గా ప్రజల్లో స్ఫూర్తి తీసుకురావడానికి ఒక విస్తృతంగా కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి సంస్థల్లో ఎన్జిఓస్, గవర్నమెంట్ స్టాఫ్, మన పిహెచ్ వర్కర్స్, పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ప్రతి ఒక్కరు ఈ రోజు అనుకున్న చుట్టుపక్కల వీధి కోసం ఈ శుభ్రత కోసం ఇస్తే మన దేశంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురాగలం. ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. Please let us come and make our city clean. Thank you. అందరికీ నమస్కారం. ఈ రోజు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ మనకి ఏదైనా నడుస్తూ ఉంది టిల్ 2 అక్టోబర్. దీనిలో భాగంగా ఈ రోజు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అని ఈ థీమ్ మీద దేశవ్యాప్తంగా ఒక క్లీన్లీనెస్ డ్రైవ్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రజలు, ఎన్జిఓ, స్వచ్ఛంద సంస్థలు, మన మున్సిపల్ కార్మికులు, ప్రతి చోట్ల ఉన్న పబ్లిక్ హెల్త్ వర్కర్స్, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ సర్వెంట్స్, కామన్ పబ్లిక్ అందరూ
కలిసి వచ్చి క్లీన్లీనెస్ కోసం, శుభ్రత కోసం ఒక గంట శ్రమదానం చేయాలని కాల్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత ఈ థీమ్ ని, స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని, స్వచ్ఛాంద స్వర్ణాంద కార్యక్రమాన్ని చాలా చాలా హై ప్రయారిటీ ఇస్తా ఉంది. మీరు అందరూ చూసినట్టుగా ప్రతి నెల థర్డ్ సాటర్డే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డిఫరెంట్ థీమ్స్ లో డిఫరెంట్ జిల్లాలో వేరే వేరే జిల్లాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది వచ్చేసి శ్రమదానం చేస్తారు. వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంని శుభ్రంగా ఉంచాలని, వాళ్ళకి ఉన్న ప్రాంతంని ఒక అందమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం ఈ రోజు చేయడం జరుగుతుంది. క్లీన్లీనెస్ మనకి కొన్ని 2 అక్టోబర్ లేకపోతే ఈ స్వచ్ఛత ఈ సేవ ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ వరకు కాకుండా పూర్తిగా ఒక డైలీ లైఫ్ స్టైల్లోనే ఇన్కార్పొరేట్ చేయాలని మేము ప్రజలందరినీ కోరుతున్నాము. ఎవ్రీ డే సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ చాలా జాగ్రత్త చేయాలి. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ మొత్తం స్టేట్ లో జరుగుతుంది, జిల్లాలో జరుగుతూ ఉంది. ప్రజలు కూడా ఓన్లీ మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే ఇంటిలో జనరేట్ అయిన సాలిడ్ వేస్ట్ ని అప్పగించాలి. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీ దృష్టి సారించి వీటికి ఏ విధంగా STPs ఏర్పాటు చేయాలని మేము ఇప్పుడు కృషి చేస్తాము. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు అందరూ కూడా మంచి స్ఫూర్తితో ఈ స్వచ్ఛత అనే యజ్ఞంలో భాగస్వామ్యం అవ్వాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.